కళ్యాణాంతరంగ శ్రోతలకు, పాఠకలోకానికి అభివందనాలు, నమస్కారాలు. నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. కళాశాలలో తొలి పర్వం మొదలుపెట్టాను. దానిలోనే కొనసాగిస్తున్నాను. మా స్నేహితురాళ్ళు అనేకులు నాకు చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. నాకు చాలా ఉత్సాహం అనిపించింది. సంతోషం కూడా అనిపించింది. ఆ కాలేజీ రోజుల్ని మళ్ళా మేమందరం కూడా అనుభవించాం. మాకు కాలేజీలో సెకండ్ లాంగ్వేజ్‌కి కొంతమంది లెక్చరర్స్ ఉండేవాళ్ళు తెలుగుకి. అట్లాగే హిందీ కొంతమంది మాత్రమే ఉండేవాళ్ళు. స్పెషల్ తెలుగుకి లెక్చరర్స్ వేరే ఉండేవాళ్ళు. సుశీల అంబగారు ఆవిడ సెకండ్ లాంగ్వేజ్కి వచ్చేవాళ్ళు మాకు. సెకండ్ లాంగ్వేజ్ అంటే వాళ్ళకి అన్ని గ్రూపుల వాళ్ళు కలిసి ఒక చోట కూర్చునేవాళ్ళం. పెద్ద గ్యాలరీ నిండిపోయేది చాలా. ఆ చివర కూర్చుంటే గనక లెక్చరర్ మొహం కూడా సరిగ్గా కనిపించేది కాదు. అట్లా ఉండేది. కానీ కాలేజీ మాత్రం చాలా ప్రెస్టీజియస్ అవ్వడం వల్ల ఎక్కువ విద్యార్థినులు ఉండేవాళ్ళు. మా క్లాస్లో కూడా చాలామంది ఉండేవాళ్ళు. ఎక్కువగా సైకాలజీ, ఫిలాసఫీ, సైన్స్, ఆర్ట్స్ అందరూ కలిసి లాంగ్వేజ్ క్లాసెస్కి ఉండేవాళ్ళు. అది ఇప్పటికీ ఉందనుకోండి, అట్లానే కొనసాగుతోంది. అది ఒక వెసులుబాటు. అవి గ్యాలరీల్లో జరిగేవి. సుశీల అంబగారు దానికి వచ్చేవాళ్ళు. ఆవిడ గొంతు తొణక్కండా బెణక్కండా చాలా సూటిగా చెప్పవలసిన పద్ధతిలో ఆకర్షణీయంగా చెప్పేవాళ్ళు. ఆవిడంటే చాలా అందరికీ కూడా ఇష్టం ఉండేది. క్లాసు తప్పించుకోవాలి అన్న ఆలోచన ఉండేది కాదు. పైగా ఆవిడ చాలా డిసిప్లిన్డ్‌గా ఉండేవాళ్ళు, స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. దాంతో క్లాస్ మొదలవక ముందరే అందరూ గుమిగూడిపోయేవాళ్ళు. చాలా ఫస్ట్ ఇయర్ వరకే ఉన్నారు ఆవిడ. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. గవర్నమెంట్ కాలేజెస్ కదా, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అందుకని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత మాకు ఆప్షనల్ తెలుగుకి, స్పెషల్ తెలుగుకి సీనియర్ రాజ్యలక్ష్మి గారు. ఆవిడ ఎంత పవిత్రంగా పాఠాన్ని చెప్పేవాళ్ళో నిజంగా, నిజాయితీగా. ఆవిడ పాఠం చెప్తూ ఉంటే చెవులు కదిలేవి. ఆ చెవులకున్న రవలదిద్దులు కదిలేవి. ఒక పట్టు చీర ఇట్లా చుట్టూతా కప్పుకొని చాలా కంఠంలో ఒక తాపత్రయం, చెప్పాలనేటువంటి ఉద్దేశం, ఎన్నో చెప్పాలన్నటువంటి తాపత్రయం ఉండేది. చాలా బాగా అనిపించేది రాజ్యలక్ష్మి గారి క్లాసు. అట్లాగే మధుర మీనాక్షి గారని హిస్టరీకి వచ్చారు. ఆవిడ కూడా తన పనేదో తను చేసుకోపోవడం, అంటే పాఠం చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. స్టూడెంట్స్తో పెద్ద ఇంటరాక్షన్ ఉండేది కాదు. ఇట్లా క్లాసులు జరుగుతూ ఉండేవి. మేము స్కూలు వరకు ఫ్రెండ్స్ ఉన్నారు, పట్టాపురం వాళ్ళు ఉన్నారు. కానీ కాలేజీ లోపలికి వెళ్ళంగానే అందరూ ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళకే. చీలికలుగా ఒక నది, ఒక రాయో ఏదైనా అడ్డం వస్తే ఎట్లా పాయలుగా చీలిపోతుందో అట్లా కాలేజీలోకి వెళ్ళంగానే ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళకు ఉండేవాళ్ళు. నాకు అట్లా హేమలత ఉండేది, లక్ష్మీ కుమారి ఉండేది, బాలగాయత్రి ఉండేది, అట్లాగే సౌదామిని, నాగసుందరి వాళ్ళ కజిన్ పద్మాక్షి, నిర్మల, అన్నంరాజు కళ్యాణి చాలా మేధావి, తర్వాత వసుబాల, ఛాయాదేవి, తస్నీం బాను, బద్రి మునీర్, సుభద్ర, జగదీశ్వరి, ఇట్లా ఎంతోమంది. సంధ్యను అడిగితే వరుసగా ఉన్న 100 మంది పేర్లు కూడా తను చెప్తుంది. ఇవన్నీ కూడా చాలా జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి. కొంతమందితో పరిచయం గాఢమైంది. హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉండేది. ఆ స్టూడెంట్స్ కూడా మాతో పాటు ఉండేవాళ్ళు. ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంటు,
మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఆ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అందరం కలిసి లాంగ్వేజ్ క్లాసులు అటెండ్ అయ్యేవాళ్ళం. ఒకసారి ఇంగ్లీష్ క్లాస్ జరుగుతోంది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. రాజ్యలక్ష్మి మేడం క్లాస్. చెప్పాను కదా, నాకు రాజ్యలక్ష్మి గారంటే ఒక ఆరాధన. ఆవిడ పాఠం చెబుతూ ఒక ప్రశ్న వేశారు. అసలు ప్రశ్నలు సమాధానాలతోనే క్లాస్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు. ఒకళ్ళు అట్లా నిలబడుతూ ఉన్నారు. ఎవరు చెప్పలేకపోయారు. చివరికి అన్నంరాజు కళ్యాణి కూడా చెప్పలేదు. ఎందుకు అన్నంరాజు కళ్యాణి అన్నానంటే, తను మహామేధావి, తెలివి గలది, చాలా షార్ప్. అట్లాంటిది తను కూడా చెప్పలేకపోయింది. కొంతమంది ప్రయత్నం చేశారు కానీ చెప్పలేకపోయారు. ఆవిడ ఉత్సవ విగ్రహాలు అని గుడులలో ఉంటాయి, అవి మీలాగే ఉంటాయి, అలంకరణకి ఊరేగింపుకి పనికొస్తాయి అని తెలుగులో అన్నారు. ఆవిడ తెలుగులో మాట్లాడడం ఎప్పుడు మేము వినలే. మేడం తిట్టారని ఎవరు అనుకోలే. అందులోనూ నేను అసలు అనుకోలేదు, ఆవిడంటే ఇష్టం కాబట్టి. ఆవిడ నోట తెలుగు విని నా మొహం వెలిగిపోయింది. తర్వాత ఇంగ్లీష్లో ఆవిడ ఏమన్నా కూడా నాకు వినబడలేదు. అంత అంటే చక్కగా పాఠాన్ని విడమరిచి చెప్తూ ప్రశ్నలతో సమాధానాలు రాబట్టడానికి కూడా ఆవిడ చేసే ప్రయత్నం చాలా అమోఘంగా ఉండేది. చాలా కమిటెడ్గా ఉండేవాళ్ళు లెక్చరర్స్ అంతా. మేడం క్లాసులోనే ఒకసారి కిటికీలోంచి చుట్టుపక్కలంతా పచ్చటి ఆవరణ, అందుకని ఓ చిన్న పాము వచ్చింది. అవతలి పక్కంతా చెట్లు చేమ. అసలే క్లాస్ కిక్కిరిసి ఉండేది. కలకలం వినిపించేసరికి పాఠం ఆపి ఏమైంది అని కాస్త గట్టిగా అడిగారు. శిరీష అనే అమ్మాయి స్నేక్ స్నేక్ అన్నది. ఏమ్మా ఆపదలోనూ ఇంగ్లీషేనా? తెనాలి రామలింగడి మాట తప్పన్న మాట అన్నారు మరోసారి తెలుగులో. అందరికీ తెలుసు కదా, రాయల ఆస్థానానికి వచ్చిన పండితుణ్ణి మాతృభాష ఏంటో తెలుసుకోవడానికి వికట కవి చేసిన ప్రయత్నం. అమ్మో, మేడంకి తెలుగు ఇంత బాగా తెలుసా అని అందరం గుసగుసలాడుకున్నాం. నాకైతే చాలా సంతోషం అనిపించింది. శిరీష్ చాలా రకరకాల కేశాలంకరణలు చేసుకొచ్చేది. ఎక్కువగా ఇంగ్లీష్లోనే మాట్లాడేది. ఇంకా సైకాలజీ గ్రూప్ కూడా. సైకాలజీ మేడం నాదీరా గారు నన్ను బాగా గుర్తుపట్టేవారు. ఈ ప్రోగ్రాంల వల్ల బాటనీ స్వర్ణకుమారి గారు, వసుంధర గారు, హిందీ పద్మ మేడం, ఇట్లా అన్ని సబ్జెక్ట్స్ లెక్చరర్స్ నన్ను పలకరించేవారు. ఇంగ్లీష్కి ఓ విజయలక్ష్మి గారు ఎడ్గర్ ఆలన్ పో రాసిన ఎలిజీ రిటెన్ ఇన్ ఏ కంట్రీ చర్చ్యార్డ్ చెప్పేవాళ్ళు. చాలా బాగా చెప్పేవాళ్ళు. విద్యార్థుల నాడి తెలుసుకొని చెప్పేవాళ్ళు. నేను బిఏలో ఉన్న 3 సంవత్సరాలు క్లాస్ లీడర్ని నేనే. కాలేజీలో హోమ్ సైన్స్ గ్రూప్ కూడా ఉండేదని చెప్పాను కదా. కృష్ణకుమారి, ఉషా, ఇద్దరు ఉషలు ఉండేవాళ్ళు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి చుట్టం ఒక ఉష. ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది పుట్టినరోజుకని. అబ్బా, వాళ్ళ ఇల్లు ఒక ఇంద్రభవనంలాగా అనిపించింది. కారులో తీసుకెళ్ళి కారులో దింపింది. ఆ గ్రూప్ వాళ్ళకి ప్రాక్టికల్స్కి కాలేజీలోనే ఉండాలి. వంట పని, ఇంటి పని, ఇంటిని అలంకరించడం, అతిథులను ఆహ్వానించడం, ఇవన్నీ చదువులో భాగాలే. మేము కొంతమంది అతిథులుగా వెళ్ళాం. వాళ్ళు టిఫిన్ చేసి పెట్టారు, కాఫీ ఇచ్చారు. భలేగా అనిపించింది. అయ్యో, ఈ గ్రూప్ తీసుకుంటే బాగుండేదే అని కూడా అనిపించింది. కానీ నాకు అసలు ఆడ పనులు రావండి. పెద్దగా ఆసక్తి కూడా ఉండేది కాదు. బయట పనులు ఏమన్నా సరే చుట్టబెట్టుకొస్తా కానీ, అంటే ముగ్గులు పెట్టడం, పూలు అల్లడం, వంట చేయడం, ఇవన్నీ కొంచెం కొంచెం వచ్చు అవసరానికి. నా పైన పెద్దవాళ్ళు ఉండడం వల్లనేమో అవసరము రాలేదు. అప్పుడే మా అక్క పెళ్ళయింది. నేను ఫస్ట్ ఇయర్లో ఉండంగానే చివరిలో మా ఇంటి ఆవరణలోనే జరిగింది. మాధవపెద్ది నాగేశ్వరరావు గారి రెండవ అబ్బాయి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన పేరు. ఆయన రిషి వ్యాలీ పబ్లిక్ స్కూల్లో అప్పుడు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. ఆ పెళ్ళి ప్లాట్ఫామ్ మీద జరిగింది. నా చేతిలో మా చెల్లెలుంది. ఆ పెళ్ళి అట్లా చూశాను. తర్వాత ఒక వారం రోజుల్లోనే మా అన్నయ్య పెళ్ళయింది. మా వదిన, మా అక్క పుణ్యశీల ఇద్దరు చాలా దగ్గర స్నేహితులు. సరే, పుణ్యశీలకు స్నేహితురాలు అవడం వల్ల కొన్ని నెలలు
ముందరి నుంచే ఆవిడ మాకు తెలుసు. తెలిసిన మనిషి కావడంతో ఇంట్లో బాగా కలిసిపోయింది. తను పెద్ద బాధ్యతతో కోడలిగా వచ్చింది. వీళ్ళుండడం వల్ల నాకు ఇంటి పనులు ఎక్కువ చెప్పేవారు కాదు. నా స్నేహితులందరూ కూడా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. అట్లాగే వీరమాచినేని ఉష అనే విజయవాడకి చెందిన అమ్మాయి హాస్టల్‌లో ఉండేది. చాలా కొంచెం ముభావంగా ఉండేది. ఎవరితోనూ కలిసేది కాదు. తనకేదో పాపం తీరని నష్టం కుటుంబానికి జరిగింది. ఆహ్, పెళ్లి పందిట్లో కాలిపోవడం, అయిన వాళ్ళందరూ పోవడం అట్లాంటివి ఉన్నాయి. అందుకని ఎవరితోనూ కలిసేది కాదు. నా దగ్గర మాత్రం చాలా చనువుగా ఉండేది. చాలా ఇష్టపడేది. నేను తనంటే చాలా ప్రాణం పెట్టేదాన్ని. ఆ రోజుల్లో క్యాడ్బరీ చాక్లెట్లు మా చెల్లెలికి, తమ్ముడికి తీసుకురావడం నాకు చాలా బాగా గుర్తు. అసలు బిళ్ళలు, బిస్కెట్లు తినడం అదే గొప్ప. అట్లాంటిది క్యాడ్బరీ చాక్లెట్ అంటే ఆ రోజుల్లో అమ్మో! చాలా గొప్ప సంగతి. తనట్లా తీసుకొచ్చేది. బాగా గుర్తుండిపోయింది నాకది. అట్లాగే గుంటూరు మెడికల్ కాలేజీలో ఇంటర్ కాలేజీ డిబేటింగ్ కాంపిటీషన్స్ జరిగినాయి తెలుగులో. అందరూ నా పేరు సూచించారు. మతబోధలు, ఆచరణలు అనేది అంశం. మా కాలేజీ తరఫున నేను, అన్నంరాజు కళ్యాణి పాల్గొన్నాం. నేను కాదు, వద్దు అన్నా కూడా మా లెక్చరర్స్ ప్రోత్సహించి ముందుకు పంపించారు. అప్పుడే మా అన్నయ్య కూతురి నామకరణం కర్నూలులో. నన్ను, తమ్ముడిని ఇంట్లో ఉంచి అంతా వెళ్ళారు. ఈ పోటీ కోసం నన్ను ఉంచేశారు. స్టేజ్ ఎక్కడం అలవాటే కాబట్టి భయం వేయలేదు. స్వధర్మో నిధన శ్రేయః పరధర్మో భయావహ అన్న భగవద్గీత శ్లోకంతో మొదలుపెట్టాను. కొంచెం తడబడ్డా బాగానే మాట్లాడాను. నాతో పాటు అన్నంరాజు కళ్యాణి కాబట్టి తను చాలా తెలివైందని ముందే చెప్పాక, పోలియోతో 2 కాళ్ళు దెబ్బతిన్నాయి తనకి. వాళ్ళ అక్క మా కాలేజీలోనే ఇంగ్లీష్ ట్యూటర్గా ఉండేది. తను చాలా బాగా మాట్లాడింది. ఎన్నో కాలేజీ పోటీల నడుమ, అంటే ఇంటర్ కాలేజియేట్ పోటీ అది, మేమే షీల్డ్ గెలుచుకున్నాం. నాన్న అయితే ఎంత సంతోషంతో అందరికీ ఆ షీల్డ్ చూపించారో. మా ఇంట్లో ఒక వారం ఉంచారు, కళ్యాణి వాళ్ళ ఇంట్లో ఒక వారం రోజులు ఉంచారు షీల్డ్ని. ఆ అనుభవంతో మా ఇద్దరిని వైజాగ్ యూత్ ఫెస్టివల్కి కూడా పంపించారు. మా కాలేజీలో మ్యూజిక్ లెక్చరర్ సరోజిని గారిని మా నాన్నగారి అనుమతి కోసం మా ఇంటికి పంపించారు. అక్కడ 3 రోజులు ఉన్నాం. మా సీనియర్స్ నీరజ, మీనాక్షి, శాలిని అక్కడ స్నేహితులయ్యారు నాకు. మీనాక్షి జడ్జి గారి అమ్మాయి. చాలా అందంగా ఉండేది, ఆకర్షణీయంగా ఉండేది. నవ్వు ఎంత బాగుండేదో, పెద్ద జడ. నీరజ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడేది. మా వసుంధర మేడం సైన్స్ లెక్చరర్, ఆవిడకి మేనకోడలు. అక్కడ పోటీల్లో మాకు కన్సలేషన్ బహుమతి వచ్చింది. నేనే సరిగ్గా మాట్లాడలేదనుకోండి. నాకు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా జనరల్ నాలెడ్జ్ కాస్త తక్కువేనండి, ఒప్పుకోవాలి అది. అందుకనే కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. వైజాగ్ వెళ్ళినప్పుడు రాజమండ్రి కాలేజీ నుంచి విద్యార్థులతో వచ్చిన రచయిత్రి ఓగేటి ఇందిర గారి పరిచయం ఏర్పడింది. అక్కడ వైజాగ్లో యూత్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేసిన ఫార్మసీ విద్యార్థి ఒక ధనంజయ అనే ఆయన ఫార్మసీ స్టూడెంట్, నీలిమ అనే కామర్స్ స్టూడెంట్ మాకు ఇన్ఛార్జిగా ఉన్నారు. చాలా కాలం కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిగేవి. అదొక మంచి అనుభూతిగా మిగిలిపోయింది. అట్లాగే ఏఐఆర్ నుంచి మాకు ఒక ఆహ్వానం వచ్చింది, చర్చా గోష్ఠి. ఆ చర్చలో ప్రిన్సిపల్తో పాటు నేను కూడా పాల్గొన్నాను. ప్రిన్సిపల్ రత్నావతి గారు, ఆవిడ రూమ్లోనే జరిగింది రికార్డింగ్. మొదటిసారిగా నేను రేడియో కార్యక్రమాల్లో పాల్గొనడం. దానికి బహుమానంగా కాలేజీ వాళ్ళు ఇచ్చిన నగదుతో పాటు ఒక స్టీల్ అరిటాకు లాంటిది ఇచ్చారు. అది నా దగ్గర ఇప్పటికీ ఉందండి. అది కూడా చాలా మంచి అనుభూతి. అది విన్న తర్వాత మా లెక్చరర్స్ అంతా పిలిచి, నేను భయపడే కళ్యాణి మేడం కూడా చాలా ఆప్యాయంగా అభినందిస్తూ మాట్లాడారు. చాలా సంతోషం అనిపించింది.
మా కాలేజీలో అంతర్ కళాశాలల పోటీలు గూడా జరిగినాయి ఒకసారి. సాయి కుమారి అనే ఫైనల్ ఇయర్ అమ్మాయి స్పోర్ట్స్ సెక్రటరీ. ఒక వారం రోజులు కాలేజీ కళకళలాడిపోయింది. క్లాసులు లేవు, అబ్బాయిల కామెంట్స్, క్యాంటీన్లలో రద్దీ, లెక్చరర్ల అదుపాజ్ఞలు భలే విచిత్రంగా ఉండేది. సాయి కుమారి బాగా అల్లరి చేసినా కాలేజీకి చాలా బహుమతులు తీసుకురావడంతో ఆ అమ్మాయిని అందరూ మెచ్చుకునేవాళ్ళు. అదొక సందడి. రెండో సంవత్సరంలో ఉండంగానే మేము పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా రామలక్ష్మి గారని వచ్చారు. చాలా అందంగా ఉండేవాళ్ళు. ఆవిడ హాస్టల్లో ఉండేవాళ్ళు. సోషియాలజీ మేడం ఇందిర గారితో కలిసి ఉండేవారు. నాకు సోషియాలజీ అంటే చాలా ఇష్టం అండి. అట్లానే సైకాలజీ కూడా, ఫిలాసఫీ, సైకాలజీ. కానీ నాకు తీసుకుని చదివే అలవాటు, అవకాశం లేకపోయింది. తర్వాత ప్రైవేట్‌గా అనుకున్నాను గానీ చేయలేకపోయాను. ఆవిడది సరే. రామలక్ష్మి గారు చాలా అందంగా ఉండేవాళ్ళు. కొత్త పోస్టింగ్ ఏమో సబ్జెక్ట్ మీదగా పెద్ద కమాండ్ ఉండేది కాదు. కళ్యాణి మేడంతో అసలు నెగ్గలేకపోయేవారు. మహా అయితే ఒక సంవత్సరం ఉన్నారేమో, ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. మేమంతా ఫేర్వెల్ పార్టీ ఇచ్చాం. ఆవిడ మాట్లాడుతూ తనకి ఎద్దనపూడి సులోచనారాణి రచనలంటేను, డెన్నిస్ రాబిన్స్ నవలలు అంటేను ఇష్టం అని చెప్పారు. ఆ మర్నాటి నుంచి నేను లైబ్రరీలో నవలలు తీసుకొని చదవడం మొదలెట్టాను. మిల్స్ అండ్ బూన్స్ పుస్తకాలే కాకుండా ఇతర ఆంగ్ల నవలలు, పుస్తకాలు చదవడం ప్రారంభమై కొనసాగించాను. మా అన్నయ్య ఇంటికి తీసుకొచ్చేవాడు ఇంగ్లీష్ నవలలు. అట్లా పెరీ మ్యాజన్, జేమ్స్ హ్యాడ్లీ, హెరాల్డ్ రాబిన్స్ ఇట్లాంటివన్నీ నేను మా శ్రీకళక్కయ్య పోటీలు పడి చదివేవాళ్ళం. మనసుకి హాయినిచ్చే అలవాటు పుస్తక పఠనం కదండి. ఒకసారి బాపట్లకి విహారయాత్రకి తీసుకెళ్లారు. విమలా సూర్యం గారు ఇన్ఛార్జ్. అక్కడ సముద్రం, వాతావరణం చాలా బాగున్నాయి. కొంతమంది నీళ్ళల్లో దిగేందుకు సిద్ధపడి వచ్చారు. నేనైతే ఏం బట్టలు తీసుకెళ్ళలేదు. ఒడ్డున కూర్చొని చూస్తున్నాను. కానీ మా క్లాస్మేట్ సురేయా బేగం చేయబట్టి లాగడంతో నీళ్ళల్లో తడిసిపోయినాను. ఎట్లాగూ దిగాను కదా అని బాగా ఆటలాడాం. నాకు అసలు నీళ్ళంటే భయం. నా ఫ్రెండ్స్ అంతా కలిసి భయం పోగొట్టారు. బయటకు వచ్చాక రెండు జతలు తెచ్చుకున్న వాళ్ళంతా నాకు వాళ్ళ బట్టలు ఆఫర్ చేశారు. ఏదన్నా వేసి కట్టుకో, సరిగా ఎట్లా ఉంటావని. అందులో సురయ్య చీర, తస్నీం బాన్ జాకెట్టు సరిపోయి అవి వేసుకున్నాను. తొందరగానే తిరిగి వచ్చేసాము. కానీ దూరాలు వెళ్ళాల్సిన వాళ్ళు హాస్టల్లో ఉండొచ్చన్న మాట వినిపించింది. నాకు హాస్టల్లో ఉండడం అంటే తగని మోజండి. అది తీరలేదనుకోండి. నేను ఇష్టం కాబట్టి హాస్టల్లోనే ఉండిపోయాను. అంతకీ విమలా సూర్యం మేడం అన్నారు, నేను ఇంటికి వెళ్తున్నా కదా నాతో రా అని. ఆవిడ కొత్త పట్టాపురంలోనే ఉండేవాళ్ళు కదా. అయినా వెళ్ళలేదు, ఉండిపోయా. అందరం ఆటలు, మాటలు, పాటలతో భలే ఎంజాయ్ చేసాం. మర్నాడు ఇంటికి వెళ్ళాక వేరే వాళ్ళ బట్టలు కట్టుకున్నందుకు మా శ్రీకళక్కయ్య చేత చివాట్లు తిన్నాను. ఈ మధ్య మా సంధ్య, నా స్నేహితురాలు, అట్లాంటిదే అదొక గళ్ళచీరండి, నాకు చాలా బాగా గుర్తు. గుంటూరు నుంచి తీసుకొచ్చింది. ఆ సంఘటన మేము మళ్ళా నెమరేసుకున్నాం. మేమందరం నాగార్జున సాగర్ కూడా వెళ్ళాము. విమలా సూర్యం గారే తీసుకెళ్ళారు. ఎన్నో చక్కటి అనుభూతులతో ఈ కళాశాలలో 2వ సంవత్సరం కూడా పూర్తి చేసుకున్నాను విజయవంతంగా. ఎన్నో అనుభూతులు, ఎంతమందో ఫ్రెండ్స్. మా శ్రీకళక్కయ్యకి స్నేహితులు చాలా తక్కువ. దుర్గా అని పటాపురం నుంచే వచ్చేది. వాళ్ళ చెల్లెలు హేమలత నా ఫ్రెండ్. అట్లాగే రఫియా బేగం అని చాలా క్లోజ్ ఫ్రెండ్. తన పెళ్ళికి కూడా మేము వెళ్ళాం. అది బాగా గుర్తు. నేను శ్రీకళ కలిసి వెళ్ళేవాళ్ళం కాబట్టి నా స్నేహితురాళ్ళు తనకి బాగా తెలుసు. అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అది చాలా మధురమైన రోజులండి అవి. ఎన్నిసార్లు నెమరేసుకున్నా కూడా తనివి తీరదు. మరికొన్ని విశేషాలతో మళ్ళా కలుద్దాం. మీకు నా ముచ్చట్లు కనుక నచ్చేటట్టయితే కనుక, నచ్చుతున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
విన్నందుకు ధన్యవాదాలు.